పని చేసుకోవాలన్నా ఏదైనా వాళ్ళు ఏ విధమైనటువంటి పనులైనా ఏం చేసుకోవాలన్నా కూడా వారికి ఆరోగ్యం అనేది మంచిగా సహకరిస్తేనే వాళ్ళు ఏ పనైనా చేసుకోగలుగుతారు. సో ఈ నేపథ్యంతో ఈ ఆలోచనతో అయితే బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ అయితే 155వ మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ చేవెళ్లలోని ఆలూరు గ్రామంలోనైతే ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది అయితే నిర్వహించడం జరిగింది. చూసుకున్నప్పటికీ కూడా దాదాపుగా పొద్దున్న నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలని ఇక్కడ తెలియపరుస్తూ వారికి ట్రీట్మెంట్ కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరుని ఫోన్ నెంబర్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ అంటే పేరును నమోదు చేసుకున్న తర్వాత వారికి షుగర్ మరియు బీపీ అనేది చెక్ చేసిన తర్వాత వారికి ఉన్న సిమ్టమ్స్ తోటి వారికి ఉన్న లక్షణాలతోటి వారికి ఏ విధమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు అనారోగ్యం ఉన్నదో అది కనిపెట్టిన తర్వాత వారిని సంబంధిత డాక్టర్ల దగ్గరికి పంపించి అయితే వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఈ ఊరు వాళ్ళు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఈరోజు ఇక్కడ మీ ఊర్లో అయితే ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా మీ బిగ్ టీవీ వాళ్ళకి మెడికవర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. మరి ఇలాంటి ప్రోగ్రాంలు గ్రామాల్లో పెట్టడం చాలా మంచి విషయం. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా గ్రామాలు కూడా చిన్న చిన్న గ్రామాల్లో పేద గ్రామాలు కూడా చాలా ఉన్నాయి రాష్ట్ర లెవెల్లో. మరి అటువంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు విలేజ్లో పోయి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా మెడిసిన్ కూడా మరి ఏదైతే మెడికవర్ హాస్పిటల్ నుంచి మీరు మెడిసిన్ కూడా ఇక్కడ తెచ్చి అందరికీ మరి పేషెంట్లకు చాలా సరఫరా చేస్తున్నాం. చాలా మంచి విషయం. తప్పకుండా ఇటువంటి ప్రోగ్రాంలు మీరు చాలా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. సో అంటే మీరు ఏమైనా టెస్ట్ చేయించుకున్నారా? ఇంకా నేను చేసుకోలేదమ్మా, ఇప్పుడు చేసుకుంటాను. బీపీ ఒకటి చేసుకోవాలి. సో మీరు చెప్పండి, మీకే విధంగా అనిపిస్తుంది ఇక్కడ మీ ఊర్లో ఫ్రీ మెడికల్ క్యాంప్? ఇది చాలా మంచిగా ఉందండి. బిగ్ టీవీ వాళ్ళు మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చి ఇట్లా మీరు చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు గ్రామ ప్రజలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ బీపీ షుగర్ అన్ని టెస్టులు చేసి మెడిసిన్ కూడా మంచిగా ఇస్తున్నారు. ఇదివరకు ఆల్రెడీ ఇట్లా చాలామంది క్యాంపులు చేశారు. ఇంకా వస్తుంటే కూడా ఊర్లలో బాగుంటుంది. ఇంకా రావాలని కోరుకుంటున్నాం. సో మీరు చెప్పండి, సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే మార్నింగ్ నుంచి కూడా మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము సంతోషపడుతున్నాం. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఇంతకుముందు కూడా మహేందర్ రెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చారు, కానీ ఇన్ని టెస్టులు పెట్టలేరు. మెడికల్ హాస్పిటల్లో బాగా పెట్టారు, బాగానే ఉంది. ఇవైతే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో అంటే మీ ఊరిలో ప్రజలు ముఖ్యంగా దేని గురించి బాధపడుతున్నారు? ఎలాంటి అనారోగ్య స్థితిలో వాళ్ళు ఉంటున్నారని? మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, బీపీ షుగరు. నాకు కూడా ఉంది బీపీ షుగర్. చెక్ చేయించుకుందామని వచ్చినాను ఇట్లా మేడం. ఇప్పుడు చెక్ చేయించుకుంటా మేడం. నేను కూడా చెకప్కి వచ్చినాను. చెప్పండి, మీ ఊర్లో ఇవాళ అయితే ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల? ఇట్లా మంచిగానే ఉన్నది, కానీ ఇంకా జర ముందు వచ్చి అందరికీ ఇట్లా దండోరా చేసినట్టు చేసి అందరికి పిలుచుకొని మెడిసిన్ ఇస్తే, ఇప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చినాక ఇప్పుడు ఎవరికి ఎట్లున్నదో మళ్ళీ వస్తే మేము చెప్పగలుగుతాం. అంటే మీరు ఏ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చారు? ఏ అనారోగ్యంతో నాకు నొప్పులు ఉన్నాయి, మళ్ళీ ఏందంటావు ఇక్కడ పని చేసి పని లేక ఇక అంతా షుగర్ బీపీలు అన్నీ బాగానే ఉన్నాయి అమ్మ. అంటే బీపీ షుగర్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినాక మీకు డాక్టర్ మందులు రాసిచ్చారా? మందులు రాసి ఇచ్చిండ్రు. తీసుకున్నారా మరి మందులు? తీసుకున్నాము, ఇప్పుడే తీసుకున్నాము. అవి వేసుకుంటే ఏమన్నా తగ్గంది చెప్తాం. చూస్తున్నారు కదా, సో ఇదే విధంగా ఇక్కడ ఏదైతే చెకప్స్ చేశారో వారికి ఎక్కువ శాతంలో వరకైతే మోకాళ్ళ నొప్పులు మరియు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. సో అయితే ఆ విధంగా వారికి అయితే తగిన మందులు అయితే రాసి ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే వారికి ఏవైతే మందులు రాసిచ్చారో ఆ మందులు అనేవి కూడా మనకి ఇక్కడ ఫ్రీగా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో అంటే ఎవరైతే ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయిన తరువాత వాళ్ళు ఇక్కడ ఏవైతే మెడిసిన్స్ రాసిచ్చారో ఆ మెడిసిన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న మెడిసిన్స్ని వాళ్ళు ప్రజలకి కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ అన్న పేరుతో అయితే ఇక్కడ ప్రతిదీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేది కానీ రిజిస్ట్రేషన్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఈవెన్ మెడిసిన్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఫీ అని డాక్టర్ కన్సల్టేషన్ ఫీ అని చెప్పి వివిధ రకాల ఫీజు పేర్లు చెప్పేసి అయితే ప్రజల్ని దోచుకునేది చూస్తున్నాం. కానీ ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్లనైతే వెళ్ళలేని ప్రజలు కూడా ఇక్కడ
వైద్యం పొందుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల అందరి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ఏ విధమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు, అంటే స్పెషలైజేషన్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏంటి ఇక్కడికి వచ్చే ప్రజలలో ఎక్కువ శాతంలో ఎలాంటి అనారోగ్యం ఉందనేది మనం తెలుసుకుందాం. మధ్యకాలంలో అమ్మాయిల్లో కానీ ఆడవాళ్ళలో కానీ ఎక్కడ చూసినా కానీ మోస్ట్లీ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే PCOS, PCOD. సో దానికి సంబంధించి ఇక్కడ మనతో పాటు శ్రావణి గైనకాలజిస్ట్ ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడికి వచ్చిన పేషెంట్స్లలో వారు దాదాపుగా ఎంతమందిలో ఇలాంటి ఈ PCOS, PCODని గ్రహించారన్నది కూడా మనం తెలుసుకుందాం. వారు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ని వాళ్ళకి సజెస్ట్ చేశారన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. సో చెప్పండి, ఇక్కడ వచ్చిన వాళ్ళలో నార్మల్గా జనరల్ అమ్మాయిలో అన్న ఆడవాళ్ళలో అన్న PCOS, PCOD కామన్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అలా ఎవరైనా ఉన్నారా? ఓకే, యూజువల్లీ PCOD ఇట్స్ ఏ జనరల్, ఇట్స్ నాట్ ఏ డిసీజ్. అది ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే ఒక కండిషన్ అనమాట. అది యాక్చువల్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ PCOD యాక్చువల్లీ. ఓకే, సో PCOD వల్ల ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్స్ మనకి ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, ఎక్కువ రావచ్చు పీరియడ్స్లో, లేదు అంటే స్పాటింగ్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్స్. ఇవన్నీ ఏంటి అంటే యూజువల్లీ ఇన్ బిట్వీన్ ఆఫ్టర్ మెనార్కే మనం ఎక్కువ చూస్తున్నాము. ఈ కండిషన్ వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు యాక్నీ, స్కిన్ కండిషన్స్, హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, థైరాయిడ్ ఇష్యూస్ యాజ్ వెల్. ఇలాంటివన్నీ ఏంటి అంటే ఇఫ్ ఎట్ ఆల్ నాట్ ట్రీటెడ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ హెల్దీ వెయిట్, దే ఆల్సో లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ యాజ్ వెల్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్. సో ఇట్ షుడ్ బి కరెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోస్డ్ స్టేజ్ ఓన్లీ. సో PCODని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వీ షుడ్ ఎక్సర్సైజ్, వీ షుడ్ ఎడ్యుకేట్ ఆర్ వీ షుడ్ టెల్ ఏ విమెన్ హూ ఆర్ హ్యావింగ్ ద PCOD like minimum 50 to 60 minutes of brisk exercise, avoid carbohydrated drinks, milk products, dairy products. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం PCOD అనేది చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇక్కడ మాత్రం PCOD కేసెస్ ఏం రాలేదు బికాజ్ మోస్ట్లీ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ అండ్ కౌన్సిలింగ్ దెమ్ అకార్డింగ్ టు దేర్ కండిషన్, సిమ్టమ్స్, వాట్ ఎట్ ఆల్ అదర్ హార్మోనల్ డిసీజెస్ వల్ల కూడా. సో PCOD అనేది ఏంటి అంటే ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ జస్ట్ ఏ కండిషన్. ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. ఇఫ్ ఎట్ ఆల్ నాట్ ట్రీటెడ్ మనకి వెయిట్ గెయిన్, డయాబెటీస్, అలా ఇంకా స్కిన్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దట్స్ ఇట్. నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సర్వ్ దిస్ పీపుల్. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు నేను కార్పొరేట్ వెళ్ళాను, బట్ ట్రీటింగ్ రియల్లీ మన విలేజ్ వాళ్ళకి రియల్లీ వెరీ వార్మ్ వెల్కమింగ్. ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. ఎక్కువ శాతం అయితే క్యాట్రాక్టే ఉన్నదండి ఇక్కడ అందరికీ. క్యాట్రాక్ట్ ఉంది కాబట్టి మా మ్యాక్స్ విజన్ది మేము సజెస్ట్ చేసాము. ఇక్కడ మాకు అత్తపూర్ బ్రాంచ్ నియర్ బై ఉంటుంది. వాళ్ళకి ఫ్రీ సర్జరీ అనేది ఉండదు, కానీ డిస్కౌంట్ ఇస్తాము. అండ్ చెకప్ మొత్తం ఫ్రీ ఉంటుంది మా దగ్గర. ఈరోజు చేవెళ్ళలోని అల్లూరులో జరిగినటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్కి అయితే ప్రజలు రెస్పాన్స్ అయితే చాలా వరకు వచ్చారు. వారందరూ కూడా వచ్చి వారికి ఉన్న అనారోగ్య సమస్యలతో అయితే ఇక్కడ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కానీ ఎక్కువ శాతంలో మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మోకాళ్ళ నొప్పులు మరియు జాయింట్ పెయిన్స్ ఉండడం ఉంది అని చెప్పేసి అయితే ఎక్కువ శాతం వరకు అయితే ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి తగిన నొప్పులకి సంబంధించిన గోళీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగానైతే ఇక్కడ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికవర్ వారు నిర్వహించిన మెడికల్ క్యాంప్ 155వ మెడికల్ క్యాంప్ అయితే సక్సెస్ఫుల్గానే జరిగిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంటున్నారు. అదేవిధంగా ఇలా మెడికల్ క్యాంప్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేయడం వల్ల ఇప్పటికైతే చాలా వరకు మోకాళ్ళ నొప్పులతో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే సమయం లేక దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా వెళ్ళలేక ఉన్న చాలా వరకు ఉన్నారు ఇక్కడ. సో వారి అందరికీ కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది చాలా వరకు కూడా ఉపయోగపడిందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.